ఎన్నో విషయాలు అటు భక్తిపరంగా, ఇటు రాజకీయ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా చాలా విషయాలు మనం మన ఛానల్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మాసం మారింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు చూసేది రాశి ఫలాలే. ఇక మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి మంత్రాన్ని ఉపదేశించాలి? లేదా ఎలాంటి మంత్రోచ్చారణ వలన మనకి లాభాలు కలుగుతాయి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రఘు. నమస్తే. రఘుప్రియ గారు, ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం చెప్పండి? ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలుగా ఉంది. అయితే ఈ నెలలో వీరికి మకర రాశి వాళ్ళకి అన్నీ కొంచెం విభిన్నంగానే గోచరిస్తున్నాయి. అనుకూలమైన ఫలితాలు ఉండవు. పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా గందరగోళంగానే ఉంటుంది. తర్వాత అసలు ఏ పని చేయబుద్ధి అవ్వదు. మందకొడిగా ఉంటారన్నమాట. ఉత్సాహం అనేది తగ్గుతుంది. చేయబుద్ధి కాదు ఏ పనిని. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వాళ్ళ సొంతంగా కానీ ఏది వీళ్ళకి అంటే మనస్ఫూర్తిగా చేయడానికి డల్‌గా ఉంటారన్నమాట. ఓకే. తర్వాత ఈ చేపట్టిన పనులు ఏదైనా చేద్దామనుకున్నా స్లోగా మందకొడిగా పెడతాయి. ఉత్సాహం ఉండదు. తర్వాత ఎలా ఉంటుందంటే శ్రమ అధికం ఉంటుంది. చిరాకులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, ఉద్యోగంలో కానీ నష్టాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో చిరాకులు. ఏదైనా వ్యాపారంలో చేసి ఉంటే కనుక అందులోనూ నష్టాలు సూచిస్తున్నాయి. తర్వాత ఆరోగ్య విషయంలో చూస్తే ఆరోగ్య విషయంలోనూ అంత చెప్పుకోదగినట్టుగా లేదు. తర్వాత బంధుమిత్రులతో ఒక విషయం గురించి చర్చిస్తారు. ఆ బంధుమిత్రులతోనూ ఆ విషయం ఏంటనేది వారి వారి తాలూకా తెలుస్తుంది. కానీ ఒక విషయం మీద మాత్రం వాళ్ళ చర్చ జరుగుతుంది. తర్వాత వీళ్ళకి వ్యాపార రీత్యా నష్టాలు కనబడుతున్నాయి. విలువైన వస్తువులు ఒక సూచన ఏంటంటే ఏవైనా మంచి విలువైన వస్తువులు ఉంటే చేజార్చకుండా చూసుకోండి. తర్వాత స్త్రీ సంబంధిత వివాదాలు, స్త్రీలతో వీళ్ళకి ఎక్కువ డిస్ప్యూట్స్ వచ్చేటట్టుగా కనపడుతోంది. తర్వాత తగినంత ఆదాయం లభించదు. వీళ్ళకి ఎక్కడి నుంచి ఆదాయం రాదు. తర్వాత ఏంటంటే చెయ్యని పనులకి స్పెషల్ గా చెప్పడం ఏంటంటే వాళ్ళు చెయ్యని పనులకి వాళ్ళు నిందపడతారు. అయ్యో. తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు వీళ్ళు. అయితే వీళ్ళు ఏం చేయాలి అంటే కాకులకి నల్ల నువ్వులతో బెల్లాన్ని కలిపి తినిపించగలిగితే శనివారం కొంత ఉపశమనం కలుగుతుంది. తర్వాత బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలు నల్ల కుక్కకి తినిపించాలి. తర్వాత రావి చెట్టు చుట్టూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని 11 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని 11 సార్లు రావి చెట్టు చుట్టూ తిరగాలి. తర్వాత పశుపక్షాదులకి అన్నం పెట్టడము, అదే ఆహారం వేయడము. ఈ ప్రత్యేకంగా మరీ చెప్పడం ఏంటంటే వీళ్ళు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి శనీశ్వరుడికి ఈ పనులు చేయగలిగితే చాలా ఉపశమనం కలుగుతుంది. రైట్. సో చాలా చక్కగా వివరించారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. మకర రాశి వారికి కాస్త ఎప్పుడైనా మిశ్రమ ఫలితాలు కాస్త అటు ఇటుగా ఉండటం కామన్ గా జరుగుతూ ఉంటుంది. పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. ఈ పరిహారాలు చేసుకోవడంతో పాటుగా మీరు జాతకాలని చూపించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే మీకు 100% సక్సెస్ రేట్ అనేది వస్తుంది. సక్సెస్ సాధిస్తారు ఏ విషయంలో అయినా. ఏదైనా భయపడాల్సిన పని ఏమీ లేదు. సో దానికోసం అంటే పరిహారాలు ఏం చేసుకోవాలి, మనం జాతకాలను ఎప్పుడు పరిశీలించుకోవాలి, ఇవన్నీ కూడా కనుక్కోవాలి అనుకుంటే రఘుప్రియ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మేడం అపాయింట్మెంట్ ఇస్తారు. తప్పకుండా మీకు తగ్గ సూచనలు అనేవి చెప్పడం జరుగుతుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.